సీదిరి అప్పలరాజుకు వైద్య పరీక్షలు ముగిశాయి. పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు పూర్తి చేశారు. వర్చువల్ విధానంలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వైద్య పరీక్షలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. ప్రధానంగా పలాసలో ఉండేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో వైద్యులు డైరెక్ట్ గా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి వెళ్లిపోవడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం పోలీసులు ఆయన మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలా లేకపోతే వర్చువల్ విధానంలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలనేటటువంటి దానిపైన కొంత ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఒకవైపు 144 సెక్షన్ పెట్టారు, వైసీపీ కార్యకర్తలు కూడా కొంతవరకు మోహరించి ఉన్నారు కాబట్టి మళ్ళీ ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి అనేటటువంటి ఒక ఆలోచన ఉంది. దీంతో మెజిస్ట్రేట్ అభ్యర్థన పంపారు. ప్రధానంగా వర్చువల్ విధానం ద్వారా సీదిరి అప్పలరాజును మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఏదైతే న్యాయపరమైనటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఆయనకు మిగిలినటువంటి మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు మిగిలినటువంటి అంశాలపైన పోలీసులు చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లోనే అప్పలరాజు ఉన్నారు. మొత్తం 144 సెక్షన్ అమలు అవుతోంది. ఎక్కడా కూడా